ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చూస్తే మాత్రం ఇక్కడ చలితో పాటు ఉదయం వేళ మంచు తీవ్రత కూడా పెరుగుతోంది. ఇప్పటికీ స్కూళ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అంటే 8:30 దాటుతున్నప్పటికీ కూడా మంచు ఏ విధంగా ఉందంటే ఒక్కసారి మనం చూడొచ్చు. వాహనదారులు స్కూల్‌కు వెళ్ళేటువంటి వాళ్ళు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు అలాగే దూర ప్రాంతాలకు బయలుదేరేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. క్రికెట్ కోచింగ్ వెళ్ళేటువంటి చిన్న పిల్లలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్తున్నటువంటి వాళ్ళు అంటే చాలా స్లోగా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 8:30కు కూడా ఇట్లాంటి వాతావరణం అంటే ఇప్పటికే ఉదయం 6 గంటల నుండే పనులకు వెళ్ళేటువంటి వారు, అలాగే కార్యాలయాలకు వెళ్ళేటువంటి వారు కూడా, స్కూళ్లకు వెళ్ళేటువంటి పిల్లలు, టీచర్లు కూడా ఉదయమే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇంత ఇబ్బందికర వాతావరణము గత కొద్ది రోజులుగా ఎప్పుడు లేదు. ఒక్కసారి ఆ చలి తీవ్రత ఎట్లా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లుందన్న చలి? అది బాగున్నది. పొద్దుగాల పోతే ఏం కనిపిస్తలేదు. లైట్ వేసుకున్నా కూడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ నెహ్రూ పార్క్ కాంచి రన్ అయినా నేను. ఎట్లున్నదంటే మబ్బు ఏం కనిపిస్తలేదు. మొత్తం దీనికి ఏమంటారు, మా మనసు అంతా కూస్తున్నది. చాలా అందుకని ఇక్కడ బండి ఆపిన. ఇప్పుడు వెళ్ళిపోదామని ఏం చూస్తున్నా. చేస్తారు మీరు? ఆటో అంటే ఇక మంచు కారణంగానే ఆటో ఆపుకున్నారు. అప్పుడు ఆటో ఆపినాం, ఇట్లా పెట్టినాం పక్కకు. ఇప్పుడు ధర కొంచెం తెరుతుంది. ఇప్పుడు టైం 8:30 దాటుతున్నాక కూడా ఇంత ఎప్పుడన్నా చూసారా ఇట్లా? ఇప్పుడు ఇది లేదు, మొదటిసారి జనగామ. నేను మాత్రం మొదటిసారి చూస్తున్నా ఇది. అవును.